డిజిటల్ కార్డుల జారీ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నేటి నుంచి డిజిటల్ కార్డుల కోసం ఇంటింటి సర్వే చేస్తున్నారు అధికారులు. 119 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టు కింద దీన్ని ప్రారంభించారు. దీంతో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు తాత్కాలిక బ్రేక్ పడింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అయితే ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించినటువంటి సర్వే ప్రక్రియను కూడా ప్రారంభించడం జరిగింది. మనం ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి షేరిలింగంపల్లి సర్కిల్ 20 పరిధిలో అయితే ఉన్నాం. జిహెచ్ఎంసీలో కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా కనుక గమనిస్తే 119 నియోజకవర్గాలలో కూడా ఒక గ్రామీణ ప్రాంతాన్ని అదేవిధంగా ఒక పట్టణ ప్రాంతాన్ని కూడా ఎంపిక చేసుకుని 119 నియోజకవర్గాలలో 238 ప్రాంతాలను అయితే గుర్తించి ఇటు సర్వే అయితే కొనసాగిస్తున్నారు. 3వ తేదీన ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఫ్యామిలీ హెల్త్ కార్డుకు సంబంధించినటువంటి సర్వే ప్రక్రియ ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లోని షేరిలింగంపల్లిలో మనం చూడవచ్చు. ఇటు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఇటు ఆధార్ కార్డును ఆధారంగా చేసుకుని అయితే ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి యూసిడి విభాగం అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగం అధికారులు అయితే ఇంటింటికి కూడా తిరిగి సర్వే కార్యక్రమంలో భాగంగా అయితే ప్రతి కుటుంబం నుంచి కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియలో భాగంగా ఇటు కుటుంబంలోని మహిళను అయితే ఇటు కుటుంబ యజమానిగా చేరుస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ ఫ్యామిలీ కార్డుకు సంబంధించి మనం గమనిస్తే రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అయితే అన్ని పథకాలను కూడా ఈ కార్డు ద్వారానే అందించేందుకు ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ మనతో మాట్లాడడానికి యూసిడి విభాగం సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అధికారులను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఎలా జరుగుతా ఉంది సర్వే అనేది అండ్ ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? ప్రజలు అయితే పాజిటివ్ గానే స్పందిస్తున్నారండి. వాళ్ళంతటి వాళ్ళు వివరాలు ఇస్తున్నారు. మాకు 6 టీమ్స్ ఉన్నాయి. 6 టీమ్స్ లో ఈ పీజేఆర్ నగర్ ని సెలెక్ట్ చేశారు కాబట్టి రాజీవ్ నగర్, పీజేఆర్ నగర్ మొత్తం సర్వే చేస్తున్నాం. మేము ప్రతి డోర్ టు డోర్ చేస్తున్నామండి. అంటే కుటుంబ సభ్యులకు సంబంధించిన ఎలాంటి వివరాలు తీసుకున్నారు? అంటే కుటుంబ పెద్దగా మహిళను చేర్చమని ప్రభుత్వం చెప్పింది కదా. పెద్దగా మహిళకి వీళ్ళందరూ ఏమవుతారు, వాళ్ళ రిలేషన్ ఏంటి, వాళ్ళ హౌస్ నెంబర్ ఏంటి, అట్లాంటి వాళ్ళ ఏజ్ అవన్నీ తీసుకుంటామండి. ఎవరైనా అంటే ఇంకా ఎవరన్నా చిన్నపిల్లలు ఎడిషన్ చేయాలన్నా కూడా వాళ్ళది కూడా వివరాలు తీసుకుంటున్నాం. అంటే ఇటు కుటుంబ సభ్యుల వివరాలు తీసుకునే క్రమంలో ఇటు మార్పులు చేర్పులు ఏమైనా చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా భవిష్యత్తు? ఉంది. ఇప్పుడు ఇందులో వీళ్ళు ఏమైనా చిన్నపిల్లలు ఎడిషన్ చేసుకోవాలంటే ఇంతకు ముందు వాళ్ళు రేషన్ కార్డులో లేకపోయినా గానీ అలాంటివి కూడా ఇవ్వచ్చు. వాళ్ళు ఎవరైనా డెత్ అయిన వాళ్ళవి డిలీషన్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కుటుంబంలో ఉమ్మడి కుటుంబాలు కూడా ఉంటాయి. ఇటు పిల్లలతో కలిసి కూడా పేరెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ వివరాలు ఏ విధంగా చేరుస్తా ఉన్నారు? రేపు పొద్దున మనం గవర్నమెంట్ కనుక చూస్తే ఇటు మనం చూస్తున్నాం వృద్ధులకు సంబంధించిన పెన్షన్ కూడా దీని ఆధారంగానే ఇవ్వబోతుంది. ఏ విధంగా ఎంట్రీ చేస్తున్నారు? అంటే వాళ్ళు ఇప్పుడు సపరేట్ ఇప్పుడు పెళ్లిళ్ళైన పిల్లలు సపరేట్ గా ఉంటారు కదండి. వాళ్ళ వివరాలు కూడా వేరేగా వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా ఇస్తున్నారండి. వాళ్ళు కలిపి వాళ్ళ ఫ్యామిలీలో కలిపైనా వాళ్ళు ఇవ్వచ్చు. అలా కాదు మా పిల్లలు పెళ్లిళ్ళు అయినాయి అంటే వాళ్ళు సపరేట్ గా కూడా ఇవ్వచ్చు. మొత్తం సర్వే కార్యక్రమం కూడా పైలట్ కార్యక్రమంలో భాగంగా 3 నుంచి 7 వరకు జరుగుతుంది. ఎన్ని టీంలు ఏర్పాటు చేశారు? ఏ విధంగా రోజు ఎన్ని కుటుంబాలను ఈ యొక్క సర్వే పూర్తవుతుంది? 6 టీమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు మాకు ప్రిలిమినరీ డేటా ప్రకారం 1200 ఫ్యామిలీస్ ఉన్నాయని అన్నారు. కానీ ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది. మనం డోర్ టు డోర్ వచ్చినప్పటికీ ఫీల్డ్ లోకి వచ్చేటప్పటికి ఫ్యామిలీస్ ఎక్కువ అవ్వచ్చు. ఎందుకంటే అది పాత డేటా ప్రకారం ఉండొచ్చు. ఇప్పుడు ఫ్యామిలీస్ ఎక్కువ కూడా అవ్వచ్చు. కొన్ని హాస్టల్ బిల్డింగ్స్ ఉన్నాయి. వాటిలో కూడా వాళ్ళ ఓనర్ నేమ్ రాసుకుంటున్నాము, ఆ హౌస్ నంబర్ హాస్టల్ అని రాసుకుంటున్నాము. అంటే ఇప్పుడు అందులో నివసించే వాళ్ళ ఇంట్రెస్ట్ ఆధారంగానే రాస్తున్నారా లేదంటే ఉన్న వాళ్ళ డాటా మాత్రం తీసుకుంటున్నారా? ఏ విధంగా నోట్ చేస్తున్నారు? డోర్ టు డోర్ చేస్తున్నాము. మనం ఎన్ని ఫ్యామిలీస్ ఉంటే అన్ని ఫ్యామిలీస్, అది లో ఇన్కమ్ గ్రూప్ అని లేదు, హై ఇన్కమ్ అని లేదు, ప్రతి వాళ్ళది తీసుకుంటున్నాము. అంటే దీనికి సంబంధించి మనం కనుక గమనిస్తే మేడం, సర్వే మొత్తం కూడా 7వ తారీఖు వరకే సబ్మిట్ చేయాల్సి ఉంది కదా. అంటే టీం ఇంకేమైనా పెంచే అవకాశం ఉందా మేడం? ఇప్పుడు దాదాపు 10-15 టీమ్స్ పనిచేస్తున్నాయండి. అవ్వచ్చు 7వ తారీఖుకి అయిపోతుందనే మేము అనుకుంటున్నాము. సో ఇది మొత్తంగా పరిస్థితి మనం చూసినట్లయితే ఇటు కుటుంబ వివరాలను నమోదు చేసే ప్రక్రియ ఏదైతే ఉందో కొంచెం చురుగ్గానే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పైలట్ గా తీసుకున్నటువంటి ఒక మొత్తం ప్రాంతాలన్నింటిలో కూడా సర్వే అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రతి కుటుంబం నుంచి కూడా ఏదైతే ఇటు జిహెచ్ఎంసీ గానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివిధ నియోజకవర్గాలలో కూడా ఇప్పటికే సంబంధిత రెవెన్యూ గానీ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఇటు గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి అధికారులతో అయితే ఈ యొక్క సర్వే మొత్తాన్ని కూడా కొనసాగిస్తున్నారు. దీంట్లో పూర్తి స్థాయిలో ఆధార్ కార్డ్ డేటాబేస్ ప్రకారం అయితే ఇటు
కుటుంబ సభ్యుల వివరాలను కూడా నమోదు చేస్తున్నట్లయితే అధికారులు చెప్తా ఉన్నారు. దీన్ని మొత్తం కూడా పైలట్ గా తీసుకున్నటువంటి క్రమంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రజల అభిష్టం మేరకు మాత్రమే ఈ యొక్క సర్వే కొనసాగుతా ఉంది. ప్రజలందరూ కూడా ఎవరు ఎక్కడి నుంచి అయినా కానీ కూడా సంక్షేమ పథకాలను పొందడానికి సులువైనటువంటి పద్ధతిని ఎంపిక చేసేందుకు మాత్రమే ఈ యొక్క ఫ్యామిలీ కార్డులను మంజూరు చేస్తున్నామని చెప్తున్న క్రమంలో ఖచ్చితంగా రానున్నటువంటి 7వ తేదీ లోపు అయితే ఈ యొక్క సర్వే కార్యక్రమాన్ని మొత్తం కూడా పైలట్ గా ఎక్కడెక్కడైతే 238 ప్రాంతాలను గుర్తించారో 238 ప్రాంతాల్లో కూడా 7వ తేదీ వరకు కూడా డేటాబేస్ మొత్తాన్ని అక్కడ చేర్చిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి అందించేందుకైతే అధికారులు పూర్తి స్థాయిలో ఇటు క్షేత్రస్థాయిలో కూడా పర్యటిస్తూ ఇటు అధికారులు ఏదైతే ప్రాజెక్ట్ ఆఫీసర్లు ఉంటారో ఉన్నతాధికారుల పర్యవేక్షణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కొనసాగుతుంది. కెమెరామెన్ శ్రీకాంత్, రామ్ ప్రసాద్, బిగ్ టీవీ.